Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. టమాటా ప్రతి కూరగాయకి స్నేహితునిగా ఎప్పుడు పిలిచినా నేనున్నానంటూ ప్రతి వంటకంలోకి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఎంత పిలిచినా రానంటుంది, మారం చేస్తుంది. దీంతో వంటింట్లో టమాటా కనిపించడమే కనా కష్టమైంది. ఇక టమాటా ధర 150 దాటడంతో కొనాలంటేనే జంకుతున్నారు. ఇక గత వారం కర్ణాటకలో ఓ మహిళా రైతు పొలంలో 2.5 లక్షల విలువైన టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలోనే ఓ కూరగాయల వ్యాపారి తన దుకాణం వద్ద 2 బౌన్సర్లను నియమించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ బౌన్సర్లు ఆ టమాటా వ్యాపారి పెట్టుకోలేదట. మరెవరు హైర్ చేశారు, ఎందుకు చేశారు, ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కిలో టమాటా 200కు చేరడంతో సామాన్యులు జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ క్రమంలో టమాటాలను సైతం దొంగిలించడానికి కొందరు వెనుకాడటం లేదు. గత వారం కర్ణాటకలో ఓ మహిళా రైతు పొలంలో 2.5 లక్షల విలువైన టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లారు. చేతికొచ్చిన టమాటాలు కొంత అమ్మకం కూడా జరగకముందే దొంగతనం జరగడంతో ఆ మహిళా వ్యాపారి లబోదిబోం అంటున్నారు. ఇక ఇలాంటి చోరీలు జరగకుండా ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన ఓ కూరగాయల వ్యాపారి తన దుకాణం వద్ద 2 బౌన్సర్లను నియమించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వారణాసి నగరం లంక ప్రాంతానికి చెందిన అజయ్ ఫౌజీ కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. ఆయన తన షాప్ దగ్గరికి 2 బౌన్సర్లను నియమించుకున్నాడు. గత కొన్ని రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో వాటిని కొనుగోలు చేయడానికి వచ్చిన కస్టమర్ల దూకుడును అడ్డుకునేందుకే ఇలా చేసినట్టు చెప్పారు. అయితే ఫౌజీ సమాజ్వాదీ పార్టీ కార్యకర్త కావడంతో ధరల పెరుగుదలపై ఇలా వ్యంగ్యంగా నిరసన తెలుపుతున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా అజయ్ టమాటా ఆకృతిలో ఉన్న కేక్ ను సైతం కట్ చేయడం విశేషం.